హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలాగున్నారండి? నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్న ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే అండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇప్పుడు నేను ఎక్కడున్నబ్బా చేపలక్కని అనుకుంటున్నారా? లేదండి, నేనైతే తోటలో అయితే ఉన్నానండి. మామిడి తోటలో అయితే ఉన్నాను. కానీ ఈ మామిడి తోటలో మీకైతే నేను వచ్చేసి ఏం చూపించాలనుకుంటున్నాను అంటే ఒకసారి చూపిస్తాను, చూసేయండి. అది ఏమిటంటే ఇక్కడ మామిడి పళ్ళు అంటే సింగిల్గా 1, 2, 3 అలాగైతే కాస్తాయి కదండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆ చెట్టుకలు చూడమే నేనైతే అవ్వకైతే అయిపోయానండి. ఎందుకంటే సేమ్ మన ద్రాక్ష గుత్తి ఎలా ఉంటుంది అలాగైతే కాసేసిందండి మామిడి చెట్టు. చూడమే ఇదేంటి ద్రాక్ష పండ్లు గుత్తులాగా ఇలా కాసింది. ఇది ఒక్కొక్కటి చూడండి. మామూలుగా అయితే మామిడి చెట్టు అయితే ఇలాగైతే మామిడికాయలు అయితే కాస్తుంది చూడండి. ఇదంటే ఈ పద్ధతి, మామిడి చెట్టు కాసే పద్ధతి ఇలా ఉంటుంది ఇది. కానీ ఇది మనం చాలా వరకు ఇది మామిడికాయ అనేది అనుకుంటాం. మామిడికాయ ఇది ఇలా ఉంటుంది, మామిడికాయ పద్ధతి ఇలా ఉంటుంది. దీని జాతి అయితే ఇలా కాస్తుంది. కాకపోతే ఇక్కడ ఈ తోటలోకి వచ్చిన తర్వాత నేనేంటంటే అవాకాయ విషయం ఏంటంటే మామిడి పళ్ళు కూడా ద్రాక్ష పళ్ళు లాగా అయితే కాస్తాయి అనేది నేనైతే మీకైతే చూపిస్తున్నాను, చూసేయండి. చూడండి ఫ్రెండ్స్, గుత్తులు అంతే సేమ్ ద్రాక్ష పళ్ళు గుత్తు. ఒక్క గుత్తికి వచ్చేసి 6, 7, 8 అలాగైతే ఉన్నాయండి. చూడమే చెట్టు మొత్తం అలాగే ఉందండి. నేనైతే ఆశ్చర్యపోయాను. ఎందుకంటే వామ్మో ఇలా కూడా మామిడి పళ్ళు కాస్తాయని అనుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ మాడిపూత కూడా చాలా అంటే చాలా వెరైటీగా అయితే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. మీరు ఈ పండ్లని ఈ చెట్టుని ఏమని అని అంటారైతే కామెంట్ అయితే తెలియపరచండి. నాకైతే అస్సలు తెలియడం లేదు. ఎందుకు ఇలా గుత్తులు కాసాయా అని అర్థం కావడం లేదు ఇప్పుడు కూడా. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 దాదాపు అంటే ఒక గుత్తికి వచ్చేసి 10 కాయలు ఖచ్చితంగా ఉన్నాయండి. పట్టుకోండి. చూడండి, చాలా వరకు అయితే ద్రాక్ష పళ్ళ గుత్తి అని అనుకోవచ్చు. సేమ్ ద్రాక్ష పళ్ళ గుత్తిలాగా ఉన్నాయి మామిడి పళ్ళు. చూడండి, ఒక గుత్తికి వచ్చేసి చూసేయండి. వామ్మో, అస్సలు చూడాల్సిన విషయమేనండి ఇది. మీకైతే నేనైతే చూపిస్తున్నాను. చాలా వరకు నేనైతే నా జీవితంలో అయితే ఫస్ట్ సారి ఇదే, మొదటిసారి ఇదే. నా జీవితంలో ఇలాంటి గుత్తులు కాపులు నేనైతే ఎప్పుడు మామిడికాయలకి అయితే చూడలేదండి. ఇప్పుడైతే మామిడికాయలు అయితే గుత్తులు అయితే కాచాయి. ఇంత తోటలేక గాను ఈ ఒక్క చెట్టు అయితే ఉందండి. చాలా వరకు చూసండి మామిడికాయలు ఎలా ఉన్నాయో. చాలా అంటే చాలా వరకు అయితే గుత్తులు అయితే కాచాయి. నేను ఫస్ట్ చూసి అవాకైపోయానండి. ఇది ద్రాక్ష పల్లి చెట్టా లేకుంటే మామిడి పల్లి చెట్టా అని అయితే అనుకున్నాను. చూడండి ఎలా ఉన్నాయి గుత్తులు. ఇక్కడ ఒక గుత్తిని చూడండి, ద్రాక్ష పళ్ళు మాదిరిగా వేలబన్నాయండి. చూడండి, చాలా వరకు అంటే చాలా వరకు వేలబన్నాయి. చూడండి ఫ్రెండ్స్, చాలా వరకు అంటే మీకైతే నేనైతే చూపించాలని చాలా దూరం అయితే వచ్చేసానండి. మామూలుగా చూడండి ఎలా గుత్తులు అయితే కాసాయో మామిడికాయలు. అసలు జంటగా అనేది అయితే ఎక్కడ లేవండి. ఎక్కడ చూసినా కానీ 5, 6, 7 5, 6, 7, 8 అలాగైతే ఉన్నాయి గుత్తులు. చూసేయండి, ఇట్లాంటి చెట్టు మీరు ఎక్కడన్నా చూసింటే మనకైతే కామెంట్లు అయితే తెలియపరచండి. ఈ చెట్టు పేరు ఏమిటిది అనేది నాకైతే అసలు తెలియదు. కాకపోతే ఏంటంటే ఈ మామిడికాయ గుత్తులు అనేది మీకైతే చూపిస్తున్నాను. ద్రాక్ష పండు గుత్తులు. మామిడి చెట్టుకి ద్రాక్ష పళ్ళు అయితే కాశాయండి. గుత్తులు అయితే సేమ్ ద్రాక్ష పళ్ళ మాదిరిగా అయితే ఎలవన్నాయండి. మామిడి చెట్టుకి చాలా వరకు అయితే అలాగైతే ఎలవన్నాయి. చూడండి, మీరు ఎక్కడన్నా ఇలాగైతే చూసింటే మనకైతే ఇదే ఇందాక కూడా అన్నా కదండి, మన కామెంట్లు తెలియపరచండి అని. చాలా మంచిగా అయితే గుత్తులు అయితే కాసాయండి. ఇలాగైతే మాగుతాయి, ఇంకా ఏమన్నా వేసి మాగేస్తారు అనేది అయితే మనకైతే తెలియదు. ఇప్పటికైతే కాయలు ఉన్నాడండి. నేనైతే వద్దులే నాన్న, ఇది తోట వాళ్ళు మనల్ని అరుస్తారు అని అంటున్నాను. చూడండి, ఒక్కటే కాడండి ఇది. ఒక్క కాడకి చూడండి
ఒక్క కాడకి ఎన్ని కాయలు కాసాయో మామిడికాయలు, చాలా అంటే చాలా అయితే దండిగా అయితే దాదాపు అయితే 2 4 6 చూడండి. ఇంకా పూతకైతే ఇది ఇంకా అయితే అలాగైతే పూతకైతే ఉందండి. ఇంకా ఎన్ని కాయలు వచ్చాయి అని కూడా తెలియదు. చూడండి చాలా వరకు అంటే ఈ చెట్టు గుత్తులు కాసిందండి. చూడండి ఫ్రెండ్స్, మన మామిడి తోటలో అయితే విచిత్రమైన చెట్టు అండి ఇది. ద్రాక్ష పళ్ళ కాడికి ఘోరంగా అయితే ఇరగ్గసిపోయింది. ఎవరైనా చూస్తే ద్రాక్ష పళ్ళు అవి కాయాల్సింది, మామిడి పళ్ళు అవి గుత్తులు కాసినది ఇది అని అనుకుంటారు. కాకపోతే నేను ఎందుకంటే మీకు ఇలా కూడా ఉంటాయి మామిడికాయలు అనేది చూపిస్తున్నాను. చూసేయండి, చాలా మంచిగా అయితే అదే అండి గుత్తులు అయితే కాసేసాయి. చాలా అంటే చాలా మంచిగా అయితే కాసేసిందండి చెట్టు ఇది. అంటే ఇంత తోటలకు గాను అంటే మా ఏరియాలో మా సైడు ఇట్లాంటి చెట్టు ఈ ఒక్క చెట్టేనండి ఉండేది. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం ఈ చెట్టుని. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూడండి మామిడి తోట కాబట్టి మామిడికాయల పద్ధతి, కాయడం పద్ధతి అయితే ఇలాగైతే ఉంది. చూడండి 1 2 3 కానీ ఏ దానికి సపరేట్గా అయితే ఎలబడినాయి. ఇక్కడ అలాగైతే మామిడికాయలు అయితే ఎలబడతాయి. కానీ అక్కడ ఏంటంటే మీకు చూపించిన చెట్టు ఏంటంటే ఒక్క కాడకే దాదాపు వచ్చేసి 8 9 10 కాయలు. అంటే ఆశ్చర్యపోయే విషయం అండి అది. నేనైతే చూడడమే నా 2 గుడ్లు ఒక్కసారి బయటకు వచ్చి లోపలికి పోయినాయండి. వామ్మో ఇదేందో ఇంతలా గుర్తేని అనుకున్నాను. అంత మంచిగా అయితే కాసినాయి మామిడికాయలు. నా జీవితంలో నేనైతే ఆ చెట్టు చూడడం ఇదేనండి ఫస్ట్ టైము. చూడండి ఇది మామిడికాయలు కాసే పద్ధతి ఇలా ఉంటుంది. చూడండి చాలా అంటే చాలా వరకు అయితే ఇలాగైతే కాసింది మామిడికాయలు. చూడండి ఫ్రెండ్స్, మనమైతే తోట మొత్తం మామిడి తోట మొత్తం తిరిగి ఇక్కడికైతే వచ్చేసామండి. ఇక్కడైతే మనకు పూర్వంలో ఎక్కువ శాతం ఆ పండ్లని వాడతారండి. ఆ పండ్లు ఏం పండ్లు అనేది మీకైతే చూపిస్తాను. చాలా వరకు అయితే అంజూరు పండ్లు అని అంటారండి, కానీ అంజూరు పండ్లు కాదండి, ఇవి మేడి పండ్లు అండి. మేడి పండ్లు చూడండి చాలా గుత్తులు కాసి రాలి కింద చూడండి ఎలా ఉన్నాయో, మొత్తం రాలి ఇలాగైతే పడిపోయండి మనం మేడి పళ్ళు. చూడండి ఇక్కడైతే వచ్చేసి దీనికి ఒక పద్యం కూడా ఉందండి. ఏం పద్యం అంటే, పద్యం పేరు నాకు మీకు చెప్పాలంటే నాకు నోట్లో ఉంది కానీ రావడం లేదు. పొట్ట ఇప్పు చూసి పురుగులు ఉంటాయి. ఏం పద్యం రది సుభాసు? చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఈ చెట్టుకైతే ఒక పద్యం కూడా ఉందండి. ఆ పద్యం ఏంటంటే, ఏం పద్యం అని అనుకుంటా అందరికి చాలా వరకు అయితే మన చదువుకున్న వాళ్ళకి అందరికీ అంటే బాగా ఈ పద్యం ఆటోమేటిక్గా 1వ తరగతి బుక్లోనో 2వ తరగతి బుక్లోనో అయితే ఉందండి. ఏమని అంటే, మేడి పడు చూడు మేడమై ఉండును, పొట్ట ఇప్పి చూడు పురుగులు ఉండును అని పద్యం అయితే ఉంది. కానీ చాలా వరకు అయితే ఈ కాయలకైతే చూస్తే ఏమో ఇలా పొట్ట ఇప్పి చూస్తే ఏమైందంటే కంపల్సరీగా పురుగులు అయితే కంపల్సరీగా అయితే అన్నీ ఏంది పురుగులు ఉన్నాయి ఇలాగని అనుకుంటాము. కానీ పురుగులు కాదండి, పండు పుట్టడమే ఇలాగ ఉంది. చూడండి పండు పుట్టే విధానం ఇదే చూడండి. కానీ పురుగులు లేవు దీంట్లో. చీమలు అయితే చాలా వరకు చాలా దండిగా ఉన్నాయండి దీంట్లో. ఎందుకంటే ఎక్కువ తీపి ఉంది కాబట్టి పండు నేచురల్గా పండే పంట కాబట్టి ఎక్కువ అయితే పురుగులు అయితే ఉన్నాయి. పురుగులు అంటున్నా చీమలు. చూడండి ఇట్లా ఊపి నాకు మా ఊళ్ళో అక్కడ ఏదో రబ్బది బాల్సమ్మాయి అక్కడ ఏదో ఊరు ఇది పోయే దారిలో ఉందండి. అక్కడ కాసి మేడిపళ్ళు ఇట్లా తీసి ఇట్లా ఊపి చీమలన్నీ తీసుకొని తిని ఒకసారి పండు ఎలా ఉందో మీకు రుచి చూసి చెప్తాను. చూడండి నిజంగానే సూపర్ అండి మేడిపండు. మేడిపండుకు ఉండే టేస్ట్ అయితే ఏ పండుగ కూడా రాదండి. ప్లస్ ఇలాగనే ఉంటుంది ఇంకొక పండు. ఆ పండు ఏం పండు అని కూడా మీకు చెప్తాను నేను. ఏంటంటే అదేనండి అంజూరు పండు. అంజూరు పండు కూడా ఇలా చూడండి ఆటోమేటిక్గా ఈ ఆకుకి మామూలుగా అయితే తెల్లగా ఉంటాయండి పాలు తింటే చెట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మనం ఇలాంటి కాటు పెట్టామనుకో ఏమవుతుందంటే
పాలు ఇప్పుడు ఎందుకంటే ఇది కాయలుతుంది కాబట్టి సరిగా పాలు అయితే రావడం లేదండి. ఈ పాలనైతే మామూలుగా కాపు లేనప్పుడు అయితే దీన్ని మనం కాటు పెట్టినాకే లోడ 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 మారిపోతాయండి పాలు. మామూలుగా అయితే కారం చూడండి. ఇలా కాటు పెట్టి ఒక తెల్ల పేపర్ ఉంటుంది కదండి, తెల్ల పేపరు, ఆ తెల్ల పేపర్ ఇవ్వండి. పాలు చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. ఈ పాలు అనేది మనం పేపర్కి రుద్దుకొని ఇక్కడ ఉదయాన్నే లేచి వచ్చి ఇక్కడ గడ్డలు లేస్తాయి కదా, ఆ గడ్డలకి ఆటోమేటిక్ కరిపించుకుంటే ఆ గడ్డలు 3 రోజులు 4 రోజులకైతే నయమైపోతాయి. ఇది ఒక నాటు వైద్యం అండి. చాలా వరకు మా పూర్వం మా పెద్దలు అయితే అలాగే వాడేవారు. వైట్ పేపర్కు బాగా రుద్దుకొని ఆ గడ్డలు మనకు గొంతు కింద గడ్డలు వచ్చాయి కదండి, ఆ గడ్డలకి ఈ పాలు అనేది ఆ వైట్ పేపర్కి రుద్దుకొని ఆ గడ్డకు కరిపిస్తే ఇంకా మనకు ఆ గడ్డలు అనేది నయమైపోతాయి, మానిపోతాయండి, ఇంకా లేయవు. కానీ ఆ గడ్డలు ఉన్న వరకు చాలా వరకు అయితే నీసు అయితే తినకూడదండి. ఇంకా ఈ పట్ట వేసేకల్లా ఇక్కడ ఇలా కరిపించుకుంటాం కదా మనం. అలా కరిపించుకున్నప్పుడు ఏంటంటే మనం నీసు వాడకూడదు. నీసు వాడిందనుకో అది ఎక్కువైపోయి ఇంకా లావైపోద్ద, ఆంజనేయ స్వామి లెక్క అయిపోతాంట. ఉప్పుతాం. ఆ నొప్పికి ఈ పాలకి ఆ వైట్ పేపర్కి రుద్దుకొని ఇలా కరిపించుకుంటే ఆ నొప్పి అనేది గుంజుతుందండి. ఈ పాలు అంత పవర్ఫుల్ పాలు, ఇవి మామూలు పాలు కాదు. ఈ పాలు మామూలుగా ఇలా గడ్డలు వేసినప్పుడైతే బల వాడచ్చండి. చాలా వరకు అంటే చాలా నయమైంది. మా పిల్లలకి నేనైతే అక్కడ మా ఊరి దగ్గర ఒకటి బాల్సమ్మాయి అని ఉందండి, అక్కడికి వెళ్ళి పిల్లలకి నరకపోయి దీన్ని పాలు మన నరకపోవడానికి వీలు కాదండి. మనం ఏంటంటే పిల్లలకి వాళ్ళకి ఎవరికైతే ఉంటాయో గడ్డలు వాళ్ళని ఇలా చెట్టు దగ్గర తీసుకొచ్చి ఇలా నరికి ఇలాగే అండి మొత్తం పనులన్నీ. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొర్రవు ఉన్నాయండి. ఇంకా మీకు ఏంటంటే ఇలా ఉనింది చెట్టు మొత్తం. అప్పుడైతే చీపిలేదు, ఇప్పుడైతే చీపిస్తున్నాను. చూడండి గుత్తులు 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 అది కదా. చూడండి మేడిపాలుతో కూడా నాటు వైద్యం చేసుకోవచ్చు అని మీకైతే వీడియోలో చూపిస్తున్నాను. చూసేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.